ఇందులోని ప్రియమణి కూడా ఒక ఇన్స్పిరేషన్ అనమాట. లాస్ట్ 2022లోనేమో 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇప్పుడు 10 lakhs అయ్యారు. మనకే ఒక 100 కూడా పెరగట్లేదు. కానీ కొన్ని ప్లేసెస్లో ఏంటంటే సూపర్ ఉమెన్ ఏమో అన్న ఫీలింగ్ వచ్చింది. సూపర్ హీరో లాగా కొన్ని చేస్తాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం భామ కలాపం 2 మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. లో ప్రియమణి మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు. ప్రియమణితో పాటు శరణ్య, ప్రదీప్ అండ్ రఘు ముఖర్జీ కూడా యాక్ట్ చేశారు. ఈ మూవీ డైరెక్టెడ్ బై అభిమన్యు తడిమేటి. ఈ మూవీ మనకి కరెంట్లీ ఆహాలో అవైలబుల్గా ఉంది. ఇందులో ప్లాట్ చూసుకున్నట్లయితే మనకి పార్ట్ 1 తెలుసు. తిను ఒక యూట్యూబర్ అనమాట. ఇంట్లోని వీడియోస్ అవన్నీ చేస్తూ ఉంటుంది, కుకింగ్ వీడియోస్. అలా చేస్తూ ఉండగా ఒకసారి ఒక ఇష్యూ వస్తుంది. వాళ్ళ కాలనీలో ఎప్పుడు తనకు ఒక హ్యాబిట్ ఉంటుంది అనమాట. ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు, పక్కింట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమవుతుంది అన్న క్యూరియాసిటీ ఎప్పుడూ ఉంటుంది తనకి. సో అలా ఉండగా ఏంటంటే ఒక పెద్ద ఇష్యూ వస్తుంది తనకి. సో ఇదే పార్ట్ 1. సో పార్ట్ 2 స్టార్టింగ్ ఏంటంటే ఆ ఇష్యూ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఆ ఏరియాని కూడా వదిలేసి వెళ్ళిపోతారు. అండ్ తినకి కూడా యూట్యూబ్లో నా సిల్వర్ బటన్ నుంచి గోల్డెన్ బటన్ అంటారు కదా, 10 lakh సబ్స్క్రైబర్స్, ఆ రేంజ్ వరకు వెళ్ళిపోతుంది తిను. వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే తనకు వచ్చిన మనీతో ఒక హోటల్ ఆర్గనైజ్ చేయాలి, పెట్టాలి అని కోరికగా ఉంటుంది. సో తనేమో హోటల్ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఆ హోటల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక చిన్న ఇష్యూ జరిగి మళ్ళీ ఒక ప్రాబ్లంలో పడుతుంది. ఏంటి ఆ ప్రాబ్లం అన్నదే మిగతా స్టోరీ. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని చూడాలనుకుంటే డెఫినెట్లీ ఏంటంటే అంతగా పెద్ద మూవీ కాదు. యూజువల్లీ మనకి సాంగ్స్, ఫైట్స్ ఇవన్నీ యాడ్ చేసి మూవీ కొంచెం పెద్దదవుతుంది. ఇందులో ఒకే ఒక సాంగ్ ఉంటుంది. అది కూడా ప్రీ క్లైమాక్స్ టైంలో ఓన్లీ ఒక సాంగ్ వస్తుంది. అంతకుమించి సాంగ్స్ ఏమీ ఉండవు ఈ మూవీలో. మనకి స్టార్టింగ్ వెళ్ళడంతోనే స్టోరీలోని ఎంటర్ అయిపోతాము. ఒక ½ an hourలో తన పర్సనల్ లైఫ్ అలా చూపిస్తారు. అలా కొంచెం వెళ్ళే కొద్దీ ఏంటంటే ఒక డైరెక్షన్లో వెళ్తుందేమో అని అనుకున్నాను అనమాట నేను స్టోరీ. ఎందుకంటే తినకి కుకింగ్ అవన్నీ వచ్చు. సో కుకింగ్ వైజ్గా అన్నపూర్ణయ్య అని చెప్పి ఒక మూవీ వచ్చింది రీసెంట్గా. సో ఆ టైప్లో వెళ్తుందేమో అనుకున్నాను. బట్ అక్కడి నుంచి స్టోరీ మొత్తం ఫ్లిప్ చేసి ఒక హేస్ట్ ఇంకొక డిఫరెంట్ వేలో తీసుకెళ్లారు. సో ఫస్ట్ ఆఫ్ అంతా ఏంటంటే తిను పర్సనల్గా ఎలా ఉంది అండ్ తిను చాయిసెస్ ఏంటి అన్నది మనకి చూపించినట్టు చూపిస్తారు. సెకండ్ హాఫ్ మొత్తం ఈ హేస్ట్ ఎలా చేశారు, అసలు అందులో సక్సీడ్ అయ్యారా లేదా అన్నది మనకి సెకండ్ హాఫ్లో చూపిస్తారు. సో ఓవరాల్గా అయితే నాకు ఆ మొత్తం 2 hours కూడా ఎంగేజింగ్గానే అనిపించింది. ఎక్కడ బోర్ అనిపించలేదు. వీళ్ళ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఆబ్వియస్లీ ప్రియమణి గారు చాలా బాగా చేశారు. తనకి ఇచ్చిన క్యారెక్టర్ని సీరియస్లీ చాలా సిన్సియారిటీతో చేస్తారంటారు కదా, సో అలాగా చాలా బాగా చేశారు. ఏంటంటే నాకు పార్ట్ 1 చూసినప్పుడు ఏంటంటే కొంచెం ఇరిటేషన్ వస్తుంది అనమాట. ఆ క్యారెక్టర్ ఏంటి ఇలా చేస్తుంది అన్న ఇరిటేషన్ ఉంటుంది పార్ట్ 1లో. ఈ పార్ట్ 2లో అలాంటి ఇరిటేషన్ ఏమి ఉండదు. తినే ఒక ఇన్సిడెంట్లో చిక్కుకొని అండ్ చాలా బ్రేవ్గా ఆ సిచ్యువేషన్ని డీల్ చేస్తుంది అన్నది చూపిస్తారు అనమాట. సో ఆ చూపించే విధానం నాకైతే బాగా నచ్చింది. అండ్ దానికి తగ్గట్టు తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. నాకు ఎప్పుడో లాస్ట్లో ఒక 2-3 సీన్స్ ఏంటంటే అప్పట్లో పాస్ట్లో ఎప్పుడో హరే రామ్ అని చెప్పి ఒక మూవీ వచ్చింది కదా, ప్రియమణి గారు యాక్ట్ చేసింది. సో ఆ మూవీ టైప్ అలా అనిపించింది అనమాట. అంతలా మంచి క్యారెక్టర్, బోల్డ్ క్యారెక్టర్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. తనతో పాటు చేసిన శరణ్య కూడా చాలా బాగా చేశారు. తను ఎలా అయితే ఫస్ట్ పార్ట్లో మంచి సపోర్టింగ్ రోల్లో చేశారో ఇందులో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అలానే మిగతా క్యారెక్టర్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ బాగా చేశారు. డైరెక్ట్ చేసింది అభిమన్యు తడిమాటి. ఈయన ప్రీవియస్గా భామ కలాపం 1 చేశారు 2022లో. అలానే ఇప్పుడు మళ్ళీ ఈ మూవీ 2, ఈ 2 మూవీస్ కూడా ఆయనే డైరెక్ట్ చేశారు. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి ఆ లింక్ చేయడం అండ్ ఈ 2-3 yearsలో తన లైఫ్ ఎలా గ్రో అయిందని చెప్పి అది కూడా చూపించడం నాకు నచ్చింది ఆ విధంగా. కాకపోతే ఏంటంటే టువర్డ్స్ క్లైమాక్స్కి వెళ్ళినప్పుడు కొంచెం క్లమ్జీ డైరెక్షన్ లాగా నాకు అనిపించింది. ఇంకా అంతకుమించి అక్కడ ఏమి చేసే అంత స్కోప్ లేదు. అది ఇంకొంచెం బెటర్గా హ్యాండిల్ చేయొచ్చు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ నాకు ఎక్కడ ఏంటంటే ఆ షాక్ ఎలిమెంట్ అన్నది నాకు ఎక్కడ అనిపించలేదు అనమాట. ఎందుకంటే నాకు స్టార్టింగ్లోనే ఎండ్ ఏమైపోతుంది అన్న తెలిసిపోతుంది కదా, అలా తెలిసిపోయింది. సో దానివల్ల నాకు పెద్దగా లాస్ట్ క్లైమాక్స్ పార్ట్ అనిపించలేదు. సో అది కొంచెం ఇంకా ట్విస్టెడ్గా చేసుంటే బాగుండేది. సో ఓవరాల్గా ఇది సెకండ్ మూవీ కాబట్టి డైరెక్షన్ అయితే మాత్రం బాగుంది. ఈ
మూవీలో పాజిటివ్స్ అంటే డెఫినెట్లీ పర్ఫార్మెన్సెస్ మనం పాజిటివ్ అనుకోవాలి, ఎందుకంటే చాలా బాగుంటాయి పర్ఫార్మెన్సెస్. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అలానే ఏంటంటే ఫన్ కూడా బాగుంటుంది, స్టోరీ లైన్ కూడా నాకు నచ్చిందనమాట. అంటే కొంచెం మనకి తెలుస్తుంది కొన్ని ఎలిమెంట్స్ ఇవన్నీ తెలిసిపోతున్న ఫీలింగ్ వచ్చినప్పటికీ కూడా ఆ స్టోరీ లైన్ ఎలా చేస్తారు అని చూపించడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆ ఎంగేజింగ్గా ఉండడం వల్ల నాకు ఆ డైరెక్షన్ కూడా నాకు కొంచెం పాజిటివ్గా అనిపించింది. ఈ నెగిటివ్ అంటే డెఫినెట్లీ ఏంటంటే కొన్ని సీన్స్ ఏదైతే చూపిస్తున్నారో అవన్నీ కూడా ముందు మనం ఎక్కడో చూసిన ఫీలింగ్ వస్తుందన్నమాట. నాకైతే కన్నం కొల్ల ఎడతలు ఒకటి, ఇంకా లింగా మూవీలో మనకు ఓపెనింగ్ ఒక హోటల్లో హేస్ట్ ఉంటుంది కదా, సో అదొకటి. అలాగా కొంచెం సీన్స్ రిఫరెన్సెస్ అన్నవి అక్కడి నుంచి వచ్చాయి అన్న ఫీలింగ్ వచ్చింది. దానివల్ల నాకు ఆ ఫ్రెష్నెస్ అన్నది మిస్ అయ్యింది. అండ్ ఇంకోటి ఏంటంటే హౌస్ వైఫ్ అని చూపిస్తారు. క్లైమాక్స్ ఏంటంటే ఒకవైపు నుంచి నుంచి ఫోన్ కాల్ వచ్చేస్తుంది. అండ్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏది కూడా క్లియర్గా ఎలా బయటకు వచ్చింది, ఏ విధంగా బయటకు వచ్చింది అన్నది మనకి చూపించకుండా డైరెక్ట్గా నుంచి ఫోన్ కాల్ రావడం, ఇవన్నీ నాకు కొంచెం ఎక్స్ట్రాగా అనిపించింది. అది కొంచెం అవాయిడ్ చేస్తుంటే ఇంకా బెటర్గా ఉండేదేమో అని ఫీలింగ్ వచ్చింది. సో టువర్డ్స్ క్లైమాక్స్ ఇలాంటి చిన్న థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు నెగిటివ్గా అనిపించింది. మూవీ నాకు ఎలా అనిపించింది అయితే నాకైతే నచ్చింది. వన్ టైం వాచ్ డెఫినెట్లీ ఒకసారి చూడొచ్చు. క్యారెక్టరైజేషన్స్ కానివ్వండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ ఎంగేజింగ్ ఎలిమెంట్ ఉంది కాబట్టి బాగుంది అన్న ఫీలింగ్ వస్తుంది. డెఫినెట్లీ ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. అండ్ ఇందులోని ప్రియమణి కూడా ఒక ఇన్స్పిరేషన్ అనమాట. లాస్ట్ 2022లోనేమో 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఇప్పుడు 10 lakhs అయ్యారు. మనకే 100 కూడా పెరగట్లేదు. ఓకే, వాట్ ఎవర్. అయితే అలా అనమాట. సో ఇది కూడా ఒక ఇన్స్పిరేషనల్ మూవీగా నేను భావిస్తున్నాను. కాకపోతే ఈ క్లైమాక్స్లో ఇలాంటివి అండ్ ఏంటంటే సడన్గా నాకు కొన్ని ప్లేసెస్లో ఏంటంటే ప్రియమణి గారు ఓకే చాలా స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పి చూపిస్తున్నారు, కానీ కొన్ని ప్లేసెస్లో ఏంటంటే సూపర్ ఉమెన్ ఏమో అన్న ఫీలింగ్ వచ్చింది. సూపర్ హీరో లాగా కొన్ని చేస్తారు అనమాట. ఆబ్వియస్లీ అది ఇంటలెక్చువలే, బట్ ఏంటంటే మరీ ఎక్కువగా ఉన్నాయన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి. ఇవన్నీ కూడా పర్లేదు అని అనిపిస్తే చూడొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో ఒక దగ్గర కుకింగ్ షో అవుతుంటుంది కదా, అంటే కాంపిటీషన్స్ ఉంటాయి కదా, ఆ కాంపిటీషన్ అవుతున్నప్పుడు ప్రియమనేమో ఈ చెవిలో హెడ్సెట్ పెట్టుకొని మాట్లాడుతూ చేస్తుంటుంది. అలానే అసిస్టెంట్కి గైడెన్స్ ఇవ్వడం కూడా ఫోన్లోనే గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. అన్ని కెమెరాలు ఫోకస్ చేస్తూ ఉంటాయి, కానీ ఎవరు ఏం పట్టించుకోరు అనమాట. సో ఇలాంటి చిన్న మిస్టేక్స్ని అవాయిడ్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అని నాకు అనిపించింది. సో డెఫినెట్లీ ఈ మూవీ ట్రై చేయొచ్చు. ఇది మనకి ఆహాలో అవైలబుల్గా ఉంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగశ్రీ సైనింగ్ ఆఫ్ 2BHK, టు బి హానెస్ట్ కంటెంట్.